ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహత్వం బట్టి క్రిస్మస్ మాసంలో నిజంగా అద్భుతంగా నడిపిస్తుంటూ మరొక నూతన దినములో ఇటు రీతిగా వేకునే ఆయన పాద సముఖంలో నిలబడి అంగీకరించాడు. రేపటి దినాన మరి క్రిస్మస్ ఆరాధన కొరకు సిద్ధపడిన అందరికీ ముందుగానే అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. క్రీస్తునందు పిల్లైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ఉదయకాలపు శైలులు మరియు వందనాలు తెలియజేస్తాం. ఇదంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానమైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనవలసిన వాళ్ళని వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందాలని మనం చేస్తూ, మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరచి చూడండి, లేని పక్షం తెలియన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం నుండి 2వ భాగాన్ని చదువుతా ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు రూఢించుగాక. తల నుంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి స్తోత్రాలు. ఉన్నతమైన కృపా ప్రేమతో అత్యున్నతమైన నీ సింహాసనం దగ్గరికి నడిపిస్తున్న దేవ మీకు వందనాలు. ఈ క్రిస్మస్ కాలంలో అనేక సత్యాలు, లోతైన మర్మలు ఈ దినం నేర్పించాం. మరి ఈ దినం కూడా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. వ్యక్తపడుతున్న వాక్యము ధ్యానిస్తుండగా నీ సన్నిధి మాతో ఉంది. ఘనత, మహిమ, ప్రభావము మీరు పొంది యేసే నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. క్రిస్మస్ కాలంలో విధేయత రెండవ పార్శ్వం ఏంటి అంటే విధేయత అని నేర్చుకుంటూ ఉన్నాం. చాలా మంది మనము నేర్చుకున్నాం. మొదట జకరియా, ఎలిజబెతులు, మరియా, యోసేపు, సుమయను, జ్ఞానులు, తర్వాత దేవదూతలు. ఈరోజు దాన్ని కొనసాగిస్తూ మరొకరిని విధేయతను గురించినటువంటి జ్ఞానాన్ని ఉంచారు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి బలవంతంగా నెట్టేయలేదు, బలవంతంగా తోసేయలేదు. కానీ కుమారుడైన క్రీస్తు వారే స్వయంగా లేక స్వచ్ఛందంగా పరము నుండి భూమికి దిగి వచ్చారు. స్తోత్రం చెప్పదామా? హల్లెలూయా. బహుశా అనాథ కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు తన పరలోకపు న్యాయస్థానములో ప్రపంచం యొక్క అత్యవసరతను బయలుపరుస్తూ, అయ్యా నేను ఎవరిని పంపుతాను, మా నిమిత్తం ఎవడు పోవును అని అడిగి ఉండవచ్చు. మనం చదివినటువంటి వాక్య భాగములను గమనించినప్పుడు మనం చదివినటువంటి మాట బహుశా కుమారుడైన క్రీస్తు వారి జవాబై ఉండవచ్చు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు పలికిన మాట, దేవా ఈ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. కుమారుని యొక్క ఈ తొలి విధేయత కార్యము మనకొక క్రిస్మస్నిచ్చి కల్వరిలో ముగించబడింది. నరావతారమును శిలువ మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై అనే మాట మనం చూస్తాం. పౌలు చెప్పిన మాట, ఆయన ఆకారమందు మనుషుడు కనబడ్డాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని ఏం చేశాడంట? విధేయత తగ్గించుకుని. మీరు యోహాను భక్తుడు రాసిన మాట శరీరధారి అయి ఈ వాక్యము మన మధ్య ఉంది. యేసయ్య లేక క్రీస్తు ప్రభు శరీరధారిగా లేక శరీరధారి అయిన వాక్యం ఉన్నాడని చెప్పి రాశారు. ఆ వ్రాయబడినటువంటి దేవుని వాక్యమే నరావతారి అయినటువంటి యేసు ప్రభు వారిగా వచ్చారు. నరావతారముతో ధర్మశాస్త్రం ఉన్నటువంటి ప్రతి చిన్న విషయానికి కూడా నెరవేరినట్లు ఆయన యొక్క విధేయత జీవితము జీవించినందువల్ల పుస్తకపు చుట్టలో వ్రాయబడిన అంతా కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో సంపూర్ణంగా నెరవేరింది అనే విషయాన్ని మనము లేఖనం ద్వారా గ్రహించాలి. పాత నిబంధనలో మరి గల గొప్ప జ్ఞానమును గురించి మనం ఇదివరకు ధ్యానం చేసాం. బాలుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నజరేతులో ఉన్నటువంటి వడ్రంగి గృహములో అనగా యోసేపు గృహములో
లేఖనములను గూర్చి ఎంత ఉపదేశము మరియు తర్ఫీదు పొందినాడు అనేది మనము ఊహించవలసి. లేఖనాలలో ఆయనకున్నటువంటి అవగాహనతో యెరూషలేములోని ఉపదేశకులను ఆయన అబ్బురపరిచాడు. నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగరా అని ఆయన తన తల్లిదండ్రులను ప్రశ్నించాడు. అయితే తన ఇహలోక తల్లిదండ్రులకు రోబడకుండా తనకున్నటువంటి బుద్ధి మరియు జ్ఞానము తనను గర్విష్ఠునిగా చేయడానికి యేసుప్రభు వారు అనుమతించలేదు. వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిదైనటువంటి దేవుని 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి 5వ ఆజ్ఞకు యేసుక్రీస్తు ప్రభు వారు లోబడి మరియా యోసేపులకు విధేయుడుగా ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క 12వ ఏట ఆయన జీవించిన తదుపరి 18 సంవత్సరాల కాలం గురించి స్వార్థ రక్షణలు మౌనంగా ఉన్నాయి. అయితే ఆయనకు 30 ఏళ్ళు నిండినప్పుడు యొర్దాను వద్ద ఆయన తండ్రి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ సంవత్సరాలలో ఆయన దేవుని ఎదుట విధేయత జీవితము జీవించాడు అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించును అని చెప్పి ఒక వాక్యాన్ని లేక ఆకాశంలో ఒక స్వరాన్ని అక్కడ విన్నారు. జీవితంలో మన ధ్యేయం అనేది ఎలా ఉండాలి పిల్లది క్రిస్మస్. ప్రతి విషయమందు దేవుని సంతోషపరిచినట్లు ఆయన ఎదుట విధేయతతో జీవించాలి. ఎడతెగినట్టు విధేయతయే ఆయనను సంతోషపరుస్తుంది. విధేయత అనేది మొదట నీ స్వభావంగాను అటు తర్వాత ఒక చర్యగాను ఉండాలి. కనుక ఈ క్రిస్మస్ లో సర్వోన్నత నక్షత్రముగా పేర్కొనబడిన యేసు ప్రభు వారు, అయ్యా ఇదిగో నీ చిత్తం నేను వచ్చాను నెరవేర్చడానికి ఎలా అయితే తనను తను తగ్గించుకున్నాడో మనం జీవిత ధ్యేయము కూడా అదే కావాలి. ఈ క్రిస్మస్ లో అలాంటి విధేయత కొరకు మనము ప్రయాసపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయమును అనుగ్రహించి నడిపించను గాక. మితమైన వాక్యం ఫలించులాగా ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడ మహాగణుడ మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో క్రిస్మస్ కాలంలో మరొక నూతన విధేయత జీవితం గురించి చక్కటి మాటలు ఈ లేఖలను మేము ధ్యానించగలిగాం. ఇష్టపడతాం కుమారుడు మా ప్రభువైన యేసయ్య ఇలా కనుగొచ్చినప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించిన చక్కటి మాటలు ఇది నా మాటలన్నీ వింటున్నాం. లోతైన మర్మాలు సత్యాలు ధ్యానిస్తున్నాం. వాక్యం ద్వారా బలపరుచున్న ఆత్మీయులే ఈ కార్యక్రమం దీవిస్తున్నారు. ఇంకా ఈ బిడ్డలను అందరినీ కూడా మీరు బలపరిచి ఆత్మీయమైన ఏసే ఉన్నతమైన నామం నడుతున్నాను. ఆమేన్. ఏకదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేడా నడిపించును గాక. ఆమేన్.